పంపించారా? లేదు. ఇప్పుడు ఏమన్నా మరి సిట్ పంపిస్తుందా? అది తేలాలి. ఇంకోటి మైసూర్ డైరీకి కూడా పంపించారు అంటున్నారు. మైసూర్ డైరీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఇది తేలాలి. మైసూర్ డైరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే, అది తేలాలి. ఇక్కడ వాస్తవానికి సుదూరంగా ప్రయాణం జరుగుతోంది. పబ్లిక్ లో అయితే ఫీలింగ్ వచ్చేసింది కలిపేశారని. 5 ఏళ్ల నుంచి అట్లాంటిదే తిన్నామన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఇక్కడేమో మొన్న కలిపిన దాని చుట్టూతానే విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఇందులో వీళ్ళు కలిపారంటే 5 ఏళ్ల నుంచి కలిపి ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ తీసుకెళ్లాలన్నటువంటి ఇష్యూ జరుగుతోంది. అది మిల్క్ డైరీల దగ్గర ఆగుతుందా గొడవ అనేది ఒకటి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సిట్ గనక ముందుకు వెళ్తే దీని వెనక ఎవరున్నారు, అసలు కుట్రదారులు వాంటెడ్ గా కలిపారా లేదనేది అయితే మెయిన్ విషయం తేలాలి. కానీ ఇక్కడ లడ్డు డిమాండ్ అయితే ఎక్కడా తగ్గలేదు. ఈ రోజు నిన్న తీసుకున్న రిపోర్టు వెళ్ళి వాళ్ళ పత్రికలు వచ్చి చూసుకుంటే రోజుకి 3 లక్షల వరకు లడ్డూలు అమ్ముడుపోతున్నాయి. ఏ మాత్రం అసలు తగ్గలేదు. ప్రజలు ఎవరు అంటే హిందుత్వానికో లేదంటే ఒక అపవిత్రత అనే కాన్సెప్ట్ కు ఈ అంశం దెబ్బ తగలలేదు, హిందూ మనోభావాలు ఎక్కడ దెబ్బ తీయలేదు అని చెప్పాలనుకుంటుందా, లేదంటే నిజంగా లడ్డూ కాబట్టి ప్రజలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకోవాలి. ఈ వారంలో 23 లక్షలంతో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత 23 లక్షల వరకు లడ్డూలు విక్రయించారనేది వాళ్ళ జ్యోతి రాసింది. ఇప్పుడు బేసిక్ గా రోజుకు 3.5 లక్షల లడ్డూలు అమ్ముతారు.